నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో పాఠశాల వ్యాను బోల్తా, ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి. అపార్ట్మెంట్ పైనుంచి పడి యువతి అనుమానాస్పద మృతి, దర్యాప్తు చేస్తున్న నున్న పోలీసులు. మరమ్మతులకు కనీస నిధులివ్వకే తుంగభద్ర డ్యాం గేటు గల్లంతు, వృధాగా సముద్రంలోకి 60కి పైగా టీఎంసీల నీరు. నేటి నుంచి జల్ జీవన్ మిషన్ పనులపై పల్స్ సర్వే, 4,000 కోట్లు ఖర్చు పెట్టినా నీరివ్వకపోవడంపై ఆరా. ఉగాండా ప్రమాదంలో 21కి పెరిగిన మృతుల సంఖ్య, భారీ వర్షానికి ఒక్కసారిగా కూలిన డంపింగ్ యార్డ్లోని చెత్త. తాజాంశాన్ని చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె సమీపంలో పాఠశాల బస్ బోల్తా పడిన ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, బస్సు ప్రమాదానికి కారణాలేంటి? నరేష, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె సమీపంలో ప్రైవేట్ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఓబులవారిపల్లె నుంచి సమీపంలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాల శ్రీవాణి పాఠశాలకు మండల కేంద్రం హెడ్ క్వార్టర్ నుంచి కూడా బస్సు బయలుదేరింది. 20 మంది విద్యార్థులను తీసుకుని పాఠశాలకు బయలుదేరిన సమయంలో ఓబులవారిపల్లె దాటిన తర్వాత ఒక చిన్న వంతెన పక్కన ఒక పెద్ద రాయిని పొరపాటున డ్రైవర్ గమనించకుండా ఆ రాయిని టైర్ ఎక్కించడంతో ఒక్కసారిగా ఆ పాఠశాల బస్సు బోల్తా పడింది. ఆ బోల్తా పడిన బస్సు 2 పల్టీలు కొట్టుకుని పక్కనే ఉన్నటువంటి కాలువలో కూడా పడిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఆ బస్సులో డోర్ పక్కనే నిల్చొని ఉన్నటువంటి 2వ తరగతి జరుగుతున్న భవిష్య అనేటువంటి విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన 20 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ వాళ్ళకి స్వల్ప గాయాలతో వాళ్ళందరూ బయటపడ్డారు. మరో 2-3 విద్యార్థులు గాయాలు కావడంతో వారిని స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ డ్రైవర్ ఘటన జరగగానే వెంటనే అక్కడి నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కొడతారనేటువంటి ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా పరారైనట్లు మనకు సమాచారం ఉంది. దీంతో పాటు కూడా ఈ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి బస్సు ఎలాంటి కండిషన్ లేకుండా నడుపుతున్నారని కూడా ప్రాథమికంగా ఒక అంచనా వచ్చారు. గత వారం రోజుల క్రితమే జీవీపురంలో కూడా ఇదే బస్సు బోల్తా పడినట్లు మనకు సమాచారం ఉంది. దీనికి సరైనటువంటి నిబంధనలు పాటించకుండా, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, సరైనటువంటి బ్రేకులు లేకుండా, స్టీరింగ్ కూడా సక్రమంగా లేకపోయినప్పటికీ ఈ ప్రైవేట్ పాఠశాల బస్సు నడుపుతున్నట్లు స్థానికంగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పైన పాఠశాల యాజమాన్యం స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థిని తల్లిదండ్రులు కూడా సమాచారం అందించినట్లు మనకు సమాచారం అందుతుంది. నరేష, ధన్యవాదాలు మురళి. విజయవాడ నగర శివారునున్న పవర్ గ్రిడ్ కూడలిలోని ఓ అపార్ట్మెంట్ పైనుంచి దూకి యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు కండ్రికకు చెందిన హైమావతిగా గుర్తించారు. 5 అంతస్తుల పైనుంచి దూకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నున్న గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 5 విద్యార్థులు మృతి చెందారు. ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్య చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం కళాశాలలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నారు. 2 రోజులు సెలవులు రావడంతో తోటి స్నేహితులు 7 కలిసి శనివారం కారులో తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్లారు. స్వామివారి దర్శన అనంతరం తిరిగి ఆదివారం రాత్రి చెన్నై బయలుదేరారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మ సత్రం సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని
ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జైంది. కారులో ఉన్న ప్రొద్దుటూరుకు చెందిన నితీష్, తిరుపతికి చెందిన యుగేష్, చేతన్, కర్నూలుకు చెందిన రామ్మోహన్, విజయవాడకు చెందిన బన్ను, నితీష్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నెల్లూరుకు చెందిన విష్ణు, ప్రకాశం జిల్లా వాసి చైతన్యకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసి శవ పరీక్షకు తరలించారు. జలజీవన్ మిషన్ పథకం పనుల్లో డొల్లతనం బయటపడింది. 5 ఏళ్లలో 39.39 లక్షల ఇళ్లకు కొత్త కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు 4,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు చెబుతున్న విషయం వెనుక అసలు గుట్టు విప్పేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి పల్స్ సర్వే ప్రారంభం కానుంది. దీనికి ఒక యాప్ రూపొందించారు. గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు. జలజీవన్ మిషన్ పథకం 2019 ఆగస్టులో ప్రారంభమయ్యాక గత 5 ఏళ్లలో గ్రామాల్లో 39.39 లక్షల ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. మొత్తం 95.44 లక్షల ఇళ్లకు 2019 ఆగస్టు 15 నాటికే 30.74 లక్షల ఇళ్లకు ఉన్న తాగునీటి కుళాయి కనెక్షన్లతో కలిపి మొత్తం వీటి సంఖ్య 70.14 లక్షలకు చేరింది. అయినా గ్రామీణ ప్రజలకు రక్షిత తాగునీరు ఎందుకు అందట్లేదు? కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యానికి ఎందుకు గురవుతున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నెల 5న నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో జలజీవన్ మిషన్ పనుల నిర్వహణపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుద్ధి లేని పనులు చేశారని ఇంజనీర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పల్స్ సర్వే ద్వారా గత ప్రభుత్వంలో జరిగిన పనుల్లో లోపాలు గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత 5 ఏళ్లలో ఇచ్చిన 39.39 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లలో సగమిళ్లకు ఇప్పటికే తాగునీరు అందట్లేదు. చాలా చోట్ల కనెక్షన్లు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ప్రజలు యథావిధిగా చెరువులు, కాలువలు, నదులు, చేతి పంపులు, గిరిజన గ్రామాల్లో గెడ్డలపై ఆధారపడుతున్నారు. వర్షాకాలంలో కలుషిత నీటితో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. జలజీవన్ మిషన్ పథకం అమల్లో దేశంలో ముందుండే హర్యానా, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో నీటి లభ్యత ఉన్న చోట రక్షిత నీటి పథకాల సామర్థ్యం పెంచిన గ్రామాల్లో తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా నీటి లభ్యతతో పని లేకుండా ఎడాపెడా కనెక్షన్లు ఇచ్చేశారు. అన్నమయ్య, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇలానే చేశారు. 4 జిల్లాల్లోని గ్రామాల్లో 99% ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రానికి గత సర్కార్ నివేదించింది. కానీ నీటి లభ్యత లేకుండా ఇచ్చిన కనెక్షన్లు అలంకారప్రాయంగా మిగిలాయి. జలజీవన్ మిషన్ ద్వారా ప్రజల కంటే అస్మదీయ గుత్తేదారు సంస్థలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. కీలకమైన పనులన్నీ మేఘా లాంటి సంస్థలకే అప్పగించారు. గత 5 ఏళ్లలో చేసిన చెల్లింపుల్లో ఆ సంస్థలకే ప్రాధాన్యమిచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సైతం ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు 700 కోట్ల వరకు అదే సంస్థకు చెల్లింపులు చేశారు. జలజీవన్ మిషన్ పథకానికి కేంద్రం కేటాయించిన నిధుల ఖర్చులోనూ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కేంద్రం గత 5 ఏళ్లలో రాష్ట్రానికి 16,483 కోట్లు కేటాయించింది. ఇందులో 1,904.77 కోట్లే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ పథకానికి కేంద్రం 50% నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మరో 50% కేటాయించాలి. వైసీపీ సర్కారు రాష్ట్ర వాటా నిధులు సరిగా సమకూర్చకపోవడంతో కేంద్రం అరకొరగానే నిధులిచ్చింది. నిర్వహణ లోపంతోనే కర్ణాటక-ఆంధ్ర జీవనాడి తుంగభద్ర జలాశయం గేటు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. తలుపుల జీవితకాలం 45 ఏళ్లే కాగా తుంగభద్రలో ఇప్పటికే 70 ఏళ్ల పాటు పనిచేశాయి. దీంతో ప్రాజెక్టుల భద్రతకు ప్రభుత్వాలు నిధులివ్వకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తుంగభద్ర జలాలన్నీ వృధాగా పోవడంతో రాయలసీమ రైతులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ లోపం నీటిపారుదల ప్రాజెక్టులకు శాపంగా మారింది. అంతకుముందు అన్నమయ్య డ్యాం, పులిచింతల, గుండ్లకమ్మ, పెద్దవాగు, మూసి, తాజాగా తుంగభద్ర. ఇలా ఏ ప్రాజెక్టు చూసినా నిర్వహణ లోపం కనిపిస్తోంది. ఎంతో శ్రమకోర్చి 100,000 కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టులకు నిర్వహణ నిధుల్ని ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయి. 2-3 కోట్ల రూపాయల బిల్లులు కూడా రాకపోవడంతో గుత్తేదారులు ముందుకు రావట్లేదు. తుంగభద్ర ప్రాజెక్టులో గేటుకు, చైన్కు మధ్య లింకు తెగిపోవడంతోనే గేటు కొట్టుకుపోయిందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడో 1954లో నిర్మించారు. ఇక్కడ గేట్ల నిర్వహణకు చైన్ విధానముంది. గేట్లు ఎత్తేందుకు, దించేందుకు తాడును ఉపయోగిస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల్లో రేడియల్ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు.
పాత వాటిలో ప్రాజెక్టు గేట్లు చైన్తో కౌంటర్ వెయిట్ కు అనుసంధానం చేసుంటాయి. తలుపు ఎత్తేటప్పుడు చైన్ లింకు తెగి నీటి ప్రవాహ ఒత్తిడి ఒకవైపు పెరిగి తలుపు కొట్టుకుపోయి ఉంటుందని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రాజెక్టులో గేట్ల జీవితకాలం 45 ఏళ్లే అని, గేట్ల రూపకల్పనలో ఎంతో అనుభవమున్న కన్నయ్య నాయుడు పేర్కొన్నారు. తుంగభద్రలో ఇప్పటికే 70 ఏళ్ల పాటు గేట్లు బ్రహ్మాండంగా పనిచేశాయని, ఎందుకు కొట్టుకుపోయాయంటే ఏం చెబుతామని మరో నిపుణుడు తెలిపారు. ఒక మనిషి జీవిత కాలానికి మించి ఉండాలి అనుకోవడం సరికాదు కదా అని ఆ నిపుణుడు వ్యాఖ్యానించారు. ఇక్కడ స్టాప్ లాక్ గేట్ల ఏర్పాటుకు అవకాశం లేనందున గతంలో కన్నయ్య నాయుడు ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించినట్లు తెలిసింది. అవి సాకారం కాలేదు. మరోవైపు ప్రతి ఏటా నిర్వహణా పనులు చేపడుతున్నామని డ్యాం అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కూడా గ్రీజు పూయడం, ఇతర నిర్వహణా పనులు చేసినట్లు చెబుతున్నా తాజా ఘటనతో నిర్వహణా పనులు, పరిశీలనపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. రుతుపవన కాలం ముందు డ్యాంను పరిశీలించి జాతీయ డ్యాంల భద్రతా సంస్థకు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. డ్యాంలో అంతా సవ్యంగానే ఉందని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది డ్యాం నిర్వహణా పనులు పగడ్బందీగా చెయ్యలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 7 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టులో గేట్లకు ఏర్పాటు చేసిన చైన్లు మార్చాలని గతంలోనే ఒక ఇంజనీరు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అన్నీ ఒకేసారి మారిస్తే ఆర్థిక భారం అవుతుందన్న ఉద్దేశంతో 5 గేట్లకు కొత్త చైన్లు ఏర్పాటు చేయాలని ఆయన నివేదించారు. దీనిపై నిపుణులు తాత్కాలిక నివేదిక సిద్ధం చేయగా అప్పట్లో కార్యదర్శిగా ఉన్న అధికారి ఈ ప్రతిపాదన తిరస్కరించినట్లు చెబుతున్నారు. చైన్లపై దృష్టి సారించి ఉంటే ఇప్పుడు ఇంత నష్టం వాటిల్లేది కాదు. తుంగభద్ర డ్యాంలో పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్నప్పుడు నీరు గేట్లపై నుంచి ప్రవహిస్తుండటంతో దీన్ని నివారించడానికి గతంలో గేట్ల ఎత్తు పెంచారు. దీనివల్ల కూడా ఏమైనా నష్టం వాటిల్లిందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. 4 ఏళ్ల క్రితం కేంద్ర జలసంఘం తుంగభద్ర డ్యాంను పరిశీలించి స్టాప్ లాక్ గేట్లు ఏర్పాటు చేయడం లేదా ఏదైనా ప్రత్యామ్నాయం చూడాలని సూచించినట్లు తెలిసింది. అయితే పియర్స్ కట్ చేసి పనిచేస్తే డ్యాంకే నష్టం వాటిల్లే అవకాశం ఉందని, సిడబ్ల్యూసి ప్రత్యామ్నాయం ఉండాలన్నది తప్ప ఎలా ఉండాలో సూచించలేదని ఓ సీనియర్ ఇంజనీర్ చెప్పారు. గతేడాది చెన్నై నిపుణులు పరిశీలించి ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని నివేదించినట్లు చెప్తున్నా ఆ నివేదిక వెలుగు చూడాల్సి ఉంది. తుంగభద్ర డ్యాం బోర్డు నిర్వహణలో ఉన్నందున క్రమం తప్పకుండా గేట్ల నిర్వహణ, పెయింటింగ్ జరుగుతుందని, ఈ కారణంగానే తుప్పు పట్టలేదని అక్కడ సుదీర్ఘకాలం పనిచేసిన ఇంజనీర్లు చెప్తున్నా ఇటీవల నిర్వహణ సరిగా లేదనే అభిప్రాయం బలంగా ఉంది. ఇక్కడ డ్యాం నిర్వహణ పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు కూడా ఏడాది నుంచి పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. నాగార్జున సాగర్లో 6 గేట్లు జామ్ కాగా గత సంవత్సరం మరమ్మతులు చేశారు. జూరాల గేట్లను పటిష్టం చెయ్యాలని చాలా ఏళ్లుగా నిపుణులు సిఫార్సులు చేస్తున్నా ఇంకా జరగలేదు. జూరాలలో 7 గేట్లు పటిష్టం చేయగా మరో 62 ఇంకా చెయ్యాల్సి ఉన్నట్లు తెలిసింది. శ్రీశైలంలో గేట్లకు రబ్బర్ సీళ్లు మార్చడం, పటిష్టం చేసే పనికి జగన్ హయాంలో 1,35,00,000తో టెండర్ పిలవగా 3వ టెండర్కు ఎవ్వరూ ముందుకు రాలేదు. గేట్ కొట్టుకుపోయే సమయానికి తుంగభద్ర ప్రాజెక్టు నిండుగా ఉంది. సామర్థ్యం 105 టీఎంసీలు కాగా క్రస్ట్ స్థాయి వరకు 44 టీఎంసీలు నిల్వ చేయొచ్చు. ఆ పైన గేట్ల వరకు మరో 61 టీఎంసీలు నిల్వ ఉంటాయి. గేటు తెగిపోయిన చోట పనులు చేయాలంటే డ్యాంను క్రస్ట్ స్థాయి కన్నా దిగువకు కొంత ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో దాదాపు 61 టీఎంసీలు దిగువకు వదిలేయాల్సిందే. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాలు నిండుగా ఉండడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి జలాల్ని సముద్రంలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులు నిండడంతో కాలువల కింద ఆయకట్టు సాగవుతుందని రాయలసీమ అన్నదాతలు ఆశపడ్డారు. ఇప్పుడు కళ్ల ముందే విలువైన జలాలు వృధాగా పోతుంటే రైతుల గుండె చెరువవుతోంది. తాగునీటి అవసరాలున్న ప్రజలకు తీవ్ర వేదన మిగిల్చింది. నిరుడు జలాశయం ఒక్కసారి కూడా నిండకపోవడంతో రెండో పంటకు నీళ్లు కష్టమయ్యాయి. ప్రస్తుతం మళ్లీ పెద్ద స్థాయిలో వర్షాలు వచ్చి డ్యాం నిండుతుందా అన్న చర్చ సాగుతోంది. మొదటి పంటకు నీళ్లు ఇవ్వగలుగుతాం కానీ రెండో పంటకు అనుమానమేనని ఇంజనీర్లు చెబుతున్నారు. కాగా గేటును వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. గ్రంథాలయాలను ఆధునిక దేవాలయాలుగా చెప్తుంటారు. అలాంటి గ్రంథాలయాలకు గ్రంథపాలకుడు, పూజారి పాత్ర పోషిస్తాడు.
పాఠకుడికి అవసరమైన పుస్తకాలు అందించడంలో కీలకంగా వ్యవహరిస్తాడు. వందల పుస్తకాల్లో పాఠకుడికి అవసరమైన పుస్తకం ఎక్కడ ఉందో ఆ గ్రంథ పాలకుడికే తెలుస్తుంది. తన లైబ్రరీకి వచ్చే పాఠకులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలో పూర్తి స్థాయి అవగాహన ఉండే వ్యక్తి అక్కడ లైబ్రేరియన్ మాత్రమే. అలాంటి గ్రంథ పాలకుల జాతీయ దినోత్సవం ఈ రోజు. లైబ్రేరియన్స్ దినోత్సవ ప్రత్యేకత ఏంటో ఈ కథనంలో చూద్దాం. గ్రంథాలయ శాస్త్రపిత ఎస్ఆర్ రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా గ్రంథపాలకుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధి, గ్రంథాలయాల నిర్వహణ, పఠనం ప్రాధాన్యత కోసం అనేక పుస్తకాల్ని రంగనాథన్ రచించారు. పుస్తక పఠనం ద్వారానే పూర్తి విజ్ఞానం సాధ్యమవుతుందని నమ్మిన గొప్ప వ్యక్తి రంగనాథన్. సమాజ అభివృద్ధికి, ప్రజల విజ్ఞానానికి లైబ్రరీలు ఎంతో దోహదం చేస్తాయని ఎస్ఆర్ రంగనాథన్ తెలిపారు. గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి ఎస్ఆర్ రంగనాథన్ చేసిన కృషికి భారత ప్రభుత్వం 1957లోనే పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. 1965లో గ్రంథాలయ శాస్త్ర జాతీయ పరిశోధనాచార్యునిగా నియమించి గౌరవించింది. అంతకంటే ముందు బ్రిటిష్ పాలనలోనే రంగనాథన్ కు రావు సౌహెబ్ బిరుదుతో 1935లో సత్కరించింది. వీటితో పాటు రంగనాథన్ గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి చేసిన కృషిని గుర్తిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. 1892 ఆగస్టు 12న తమిళనాడులోని తంజావూరు జిల్లా షియాలిలో రంగనాథన్ జన్మించారు. ఇవాళ ఆయన 132వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రంథాలయ పాలకుల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసలు గ్రంథాలయ శాస్త్రంలో ఎన్నో కొత్త విధానాలు, కోలన్ క్లాసిఫికేషన్ అని, క్లాసిఫైడ్ క్యాటలాగు, 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ప్రోలోగమినా టు లైబ్రరీ క్లాసిఫికేషన్, ఇట్లా 70కి పైగా పుస్తకాలు, వేలల్లో ఆర్టికల్స్. గ్రంథాలయ శాస్త్రంలో సృష్టికర్త ఆయన గ్రంథపాలకులకు ఎన్నో చేశారు. ఒక స్టేటస్ పెరగటానికి, జీతాలు పెరగటానికి, స్థాయి తీసుకురావటానికి ఎంతో శ్రమించినటువంటి వ్యక్తి డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు. సో ఇవాళ లైబ్రరీ అండ్ లైబ్రేరియన్స్ అంటే సాధారణంగా ఒక చిన్న చూపు, చదివే అలవాటు రోజు రోజుకి తగ్గిపోతుంది అనే ఒక ఆలోచన. బట్ నా దృష్టిలో ఇటీవల కాలంలో చదివే అలవాటు పెరిగింది. భారతదేశానికి మహాత్మా గాంధీ ఎలాగో స్వాతంత్రోద్యమంలో గ్రంథాలయ రంగంలో రంగనాథన్ కూడా అదే స్థాయిలో ఉన్నారు అని గర్వంగా చెప్పగలుగుతున్నాను. భారతదేశానికి గ్రంథాలయ శాస్త్ర భిక్ష పెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్. ఆయన ద్వారానే భారతదేశంలో ఇంతమంది గ్రంథాలయ వృత్తిలో ఉండి వాళ్ళ రంగాల్లో పాఠకులకు సర్వీసెస్ అందజేస్తున్నారంటే ఆయన పెట్టినటువంటి ఒరవడి, ఆయన చేసినటువంటి ప్రణాళికలు, ప్రయోగాలు మాత్రమే అని చెప్పచ్చు. అందుకోసమే ఆయన్ని గ్రంథాలయ శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ద లైబ్రరీ సైన్స్ అంటున్నాం. విజ్ఞానాన్ని పెంపొందించడంలో పుస్తకాల పాత్ర ఎంతో ముఖ్యమైనది. అలాంటి పుస్తకాలను సంరక్షించి భవిష్యత్తు తరాలకు అందించడంలో లైబ్రేరియన్స్ కీలకంగా వ్యవహరిస్తారు. వేల ఏళ్ల నాటి చరిత్రను పదిలపరిచేది గ్రంథాలయాలే. అలాంటి లైబ్రరీల నిర్వహణ ఎలా ఉండాలి, గ్రంథ పఠనం ఎలా చెయ్యాలి, పాఠకులను గ్రంథ పఠనానికి ఎలా అలవాటు చెయ్యాలి వంటి అనేక విషయాలపైన పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకునేవాడే మంచి లైబ్రేరియన్ అవుతాడు. ఈ మధ్య కాలంలో పుస్తకాలు చదివే వారి సంఖ్య పెరుగుతోందని అనేక పరిశోధనలు తేల్చాయి. అయితే పాఠకులను ఆకర్షించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, శాస్త్ర సాంకేతిక విధానాలను ఆచరించి పాఠకులకు కావలసిన సమాచారం, పుస్తకాలను త్వరగా ఎలా అందజేయాలి అనే అంశాలపైన గ్రంథపాలకులు దృష్టి సారిస్తున్నారు. అంటే ప్రతి పుస్తకాన్ని మనం అధ్యయనం చేయాలి. ప్రతి చదువరికి ఒక పుస్తకం, ప్రతి పుస్తకానికి ఒక చదువరి. అది చదువరి యొక్క సమయం వృధా చేయకూడదు. లైబ్రరీ అనేది ఒక సజీవ సంస్థ అని చెప్పారు. సో ఆయన చెప్పిన పంచసూత్రాలన్నీ కూడా మేము ఇక్కడ చేస్తామన్నమాట. ఇంతకుముందు మాకు తక్కువగా ఉండేవాళ్ళు, కానీ కోవిడ్ తర్వాత మరి పేరెంట్స్లో పెరిగిందో పిల్లల్లో పెరిగిందో అవేర్నెస్ అనేది బాగా వచ్చింది. అంతకుముందు మాకు మెంబర్షిప్ తక్కువగా ఉండేది. అది కాకుండా రిటైర్డ్ పీపుల్ ఇంతకుముందు మాకు ఓన్లీ పేపర్ రీడింగ్ కోసం వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకుని ఇంటికి బుక్స్ తీసుకెళ్ళి చదవటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. యూత్లో కూడా చాలా వరకు ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. ఆగస్టు 12వ తారీఖు లైబ్రేరియన్ దినోత్సవం అన్నమాట. సో వీళ్ళందరికీ స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. మనం ఏది అడిగినా నవ్వుతూ సమాధానం చెప్తూ, మనకి ఏ బుక్స్ ఎక్కడ ఉన్నాయో చాలా ఓపిక్గా, ఒకవేళ మనకి దొరకకపోతే వాళ్ళే వచ్చి అన్నీ చూసి ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడికి రావటం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. 12వ తారీఖు వాళ్ళందరికీ నేను నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. షిప్కి కెప్టెన్ ఎంత ముఖ్యమో లైబ్రేరియన్ కూడా అంతే ముఖ్యము.
లైబ్రేరియన్కు ఖచ్చితంగా ఒక డే అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో ప్రతి వాళ్ళు కూడా మొబైల్స్ ఇవన్నీ కూడా వాడుతూ అసలు పుస్తకాలను అన్నిటి చదవడము మానేశారు, మర్చిపోయారు కూడా. అదే మొబైల్లో చదవడం ద్వారా ఇంకో చదవడం కానీ అంత జ్ఞాపకం ఉంచుకునేటువంటి ఇది ఉండదు. దీని ద్వారా మనము ఎన్నోసార్లు మనం అండర్లైన్ చేసుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు. కానీ ఇది ఎప్పుడు కూడా మనకి ఇన్స్పిరేషనల్గా మనకు కళ్ళ ముందు ఇలా కనబడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగాల కోసమే చదివేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. అనేక అంశాలపైన అవగాహన, విజ్ఞానం పెంపొందించుకునేందుకు చదివేవారి సంఖ్య తక్కువగా ఉంది. పుస్తకాలు చదివేవారి సంఖ్య పెరిగితే సమాజం మరింత అభివృద్ధి వైపు పయనిస్తుంది. చిన్ననాటి నుంచి విద్యార్థులకు పుస్తక పఠనం అలవర్చడం ద్వారానే పాఠకుల సంఖ్య పెరుగుతుంది. ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, దిల్లీ, బీహార్తో పాటు పలు చోట్ల వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనలతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఒక్కరోజే 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు చోట్ల అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు జమ్మూ కశ్మీర్లోనూ అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉత్తరాది రాష్ట్రాల్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాలను వరదలు చుట్టుముట్టాయి. భారీగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమవగా చెట్లు నేలకొరిగాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, దిల్లీ, బీహార్తో పాటు పలుచోట్ల వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనలతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఆదివారం ఒక్కరోజే 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. అటు జమ్మూ కశ్మీర్లోనూ అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. రాజస్థాన్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా శనివారం 2 మృతి చెందగా ఆదివారం చోటు చేసుకున్న వివిధ ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కరౌలీ జిల్లాలో అత్యధికంగా 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంజాబ్లోని హుషియార్పూర్లో ఓ ఎస్యూవీ వాహనం వరదలో కొట్టుకుపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్లోనూ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 3 యువతులు ప్రాణాలు కోల్పోగా ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ వ్యాప్తంగా 280 రోడ్లను మూసేశారు. ఉత్తరప్రదేశ్లోనూ వర్షం కారణంగా భవనం కుప్పకూలి ఓ మహిళ 7 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. అటు దిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాలు నీట మునగడంతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోహిణి ప్రాంతంలోని సెక్టార్ 20లో ఓ 7 ఏళ్ల బాలుడు వరద నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి విద్యుదాఘాతంతో చనిపోయాడు. హర్యానాలోని గురుగ్రామ్లో భారీ వర్షం కారణంగా అనేక సెక్టార్లు చెరువుల్ని తలపించాయి. మోకాళ్లలోతు వరద నీటితో అనేక వాహనాలు చిక్కుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, పంజాబ్, హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో ఆదివారం సాయంత్రం అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ఉగాండా రాజధాని కంపాలలో డంపింగ్ యార్డ్ చెత్త దెబ్బ కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. భారీ వర్షం కారణంగా డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్త దెబ్బ ఒక్కసారిగా కుప్పకూరడంతో 21 మంది మృతి చెందగా మరో 14 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది చెత్తను భారీ యంత్రాల సాయంతో తొలగించి మృతదేహాలను వెలికితీస్తున్నట్టు వెల్లడించారు. అమెరికాలోని 3 కీలక రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కన్నా ముందంజలో ఉన్నారు. స్వింగ్ స్టేట్స్ గా పేరొందిన పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్లో న్యూయార్క్ టైమ్స్, సియన్నా కాలేజ్ నిర్వహించిన సర్వేలో కమలా హ్యారిస్ కు 50% మంది మద్దతు తెలపగా ట్రంప్నకు 46% మంది మద్దతు ఇచ్చారు. కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్జ్ ను ఎన్నుకున్న అనంతరం ఈ సర్వేను నిర్వహించారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ ను జో బైడెన్ ప్రతిపాదించిన అనంతరం ఈ 3 కీలక రాష్ట్రాలలో ఆమె ట్రంప్పై పైచేయి సాధించారు. నవంబర్ 5న జరగనున్న ఎన్నికల నాటికి పరిస్థితిలో మార్పులు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెన్సిల్వేనియాలోని న్యూట్రల్ ఓటర్లు ట్రంప్ కన్నా కమలా సమర్థవంతంగా పాలన చేయగలరని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. కమలా హ్యారిస్ అధ్యక్షురాలుగా గెలిచేందుకు పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాలు కీలకం కానున్నాయి. ఎందుకంటే ఈ 3 రాష్ట్రాల ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో చెప్పడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
చైనాలోని గ్రాన్స్ ప్రావిన్స్లో క్రెటేషియస్ కాలం నాటి డైనోసార్ల పాదముద్రలు పరిశోధకులు గుర్తించారు. ఇప్పటి వరకు ప్రపంచంలో గుర్తించిన రాకాసి బల్లుల పాదముద్రల్లో ఇవి అతి చిన్నవని పరిశోధకులు తెలిపారు. లింజియాలో ఉన్న డైనోసార్ మ్యూజియానికి చెందిన కార్మికులు ఆగస్టు మొదటి వారంలో వీటిని గుర్తించారని వెల్లడించారు. ఒక్కో పాదముద్ర 1 నుంచి 3 సెంటీమీటర్ల పొడవు ఉందని చెప్పారు. గాన్స్ ప్రావిన్స్లో డైనోసార్ల పాదముద్రలు కనుగొనడం ఇదే మొదటిసారని చైనా విశ్వవిద్యాలయానికి అసోసియేట్ ప్రొఫెసర్ తెలిపారు. 1990 నుంచి ఇప్పటి వరకు చైనాలో 2000 వరకు డైనోసార్ల పాదముద్రలు కనుగొన్నారు.